ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ భగ్గుమంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. జిల్లా వ్యవహారంలో కడియం జోక్యం చేసుకోవడంపై మంత్రి సురేఖ సీరియస్ అయ్యారు. మంత్రి సురేఖ శాఖలో కడియం పెద్దరికం చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ విషయాన్ని మంత్రి సురేఖ తట్టుకోలేకపోతున్నారా? అందుకే ఎమ్మెల్యే కడియం తీరును నిరసిస్తూ పార్టీ హైకమాండ్కు లేఖ రాశారా? ఇప్పుడు ఓరుగల్లు నేతల పంచాయతీ కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బక్కుమన్నాయి. జిల్లా వ్యవహారాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాజాగా వరంగల్ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్కు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను కోరినట్లు తెలిసిందే. అయితే వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడంపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను సంప్రదించకుండా కడియం శ్రీహరి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా స్టేషన్ గన్పూర్లోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ను నేరుగా ఆదేశించడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ పరిణామంతో కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కొద్ది రోజులుగా వరంగల్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు సాగుతుంది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేలుగా వర్గపోరు నడుస్తుంది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి జిల్లా ఎమ్మెల్యేలపై వివాదాస్పద కామెంట్స్ చేయడంతో మొదలైన లొల్లి మొన్నటి వరకు కొనసాగింది. అంతకుముందు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. దాంతో కొండా మురళిపై కాంగ్రెస్ నేతలు బగ్గుమన్నారు. ఆ తర్వాత జిల్లా నేతల పంచాయతీ క్రమశిక్షణ కమిటీ వద్దకు చేరింది. ఇటీవల మల్లు రవి నేతలను పిలిచి అభిప్రాయాలు తీసుకున్నారు. కానీ నిర్ణయం మాత్రం తీసుకోలేదు. దాంతో పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా భద్రకాళి ఆలయం పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి మధ్య వివాదం రాచుకుంది. పాలక మండలి పదవులను మంత్రి అనుచరులకే ఇచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. అటు మంత్రి కూడా జిల్లా నేతలను కలుపుకుని వెళ్లటం లేదని ప్రచారం సాగుతుంది. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో విందుకు హాజరయ్యారు. దాంతో ఓరుగల్లు లీడర్ల మధ్య వివాదానికి ఎండ్ కార్డ్ పడిందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు కడియం సమీక్షతో మంత్రి సురేఖ మరోసారి బక్కుమనడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. గతంలో ఓసారి నేరుగా రేవంత్పై ఆరోపణలు చేసి తర్వాత ఎలాగోలా సర్దుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ తనకు ప్రాధాన్యత దక్కడం లేదని రగిలిపోతున్నారు. రాష్ట్ర కేబినెట్లో ఏకైక బీసీ మహిళా మంత్రిగా ఉన్న తనను టార్గెట్ చేస్తూ తీవ్ర అవమానానికి గురి చేస్తున్నారనే భావనలో ఆమె ఉన్నట్లు వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ వరుస పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన ఆమె రాష్ట్ర నాయకత్వం తీరుపై నిరసనగా హైకమాండ్కు నేరుగా లేఖ రాసినట్లు తెలుస్తుంది. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూనే తన సొంత శాఖకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో తనను పూర్తిగా పక్కన పెట్టడం పైన మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. దేవాదాయ శాఖ పరిధిలోని కీలకమైన బోర్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియలో కనీస సంప్రదింపులు జరపకుండా కొందరు కీలక నేతల సిఫారసుల ఆధారంగానే ఏకపక్షంగా బోర్డును ప్రకటించారనే టాక్ నడుస్తుంది. దేవాదాయ మంత్రిగా ఉండి కూడా తనకు తెలియకుండానే తన శాఖలోని బోర్డు మెంబర్లు ఖరారు కావడంపై ఆమె తీవ్రంగా అలిగారని, అందుకే ఇటీవల కేబినెట్ భేటీకి సైతం ఆమె గైర్హాజరయ్యారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. తనకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించారని ఫిర్యాదు చేశారట. దేవాదాయ శాఖ మంత్రిని పూర్తిగా పక్కనబెట్టి సమావేశం నిర్వహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారట. దేవాలయాల అభివృద్ధి, భూముల రక్షణ వంటి నిర్ణయాలు శాఖ మంత్రి పరిధిలోనే ఉంటాయని, ఇలాంటి చర్యలు ప్రభుత్వ పరిపాలనలో అయోమయానికి దారితీస్తాయని అన్నారట.
ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎంను మంత్రి సురేఖ కోరినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇక అంతేకాదు, ఫిర్యాదుతో పాటు సమావేశానికి సంబంధించిన ప్రెస్ నోట్, ఫోటోలు, పత్రికా క్లిప్పింగ్స్ ను మంత్రి కొండా సురేఖ జత చేసినట్లు టాక్. ఏదేమైనా వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కొండా సురేఖ వర్గానికి, కడియం వర్గానికి మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరు సాగుతుంది. తాజాగా దేవాలయాల మాస్టర్ ప్లాన్ వివాదం, యాదాద్రి బోర్డు వ్యవహారం అగ్గి రాజేసింది. ఓ సీనియర్ నాయకురాలిగా ప్రభుత్వంతో కీలక మంత్రిగా ఉన్నప్పటికీ తన పరిధిలోని నిర్ణయాలను ఇతరులు శాసించడంపై సురేఖ తీవ్ర అసహనంతో ఉన్నారు. మొన్నటి వరకు ఓరుగల్లులో ఓ రేంజ్లో సాగిన రాజకీయాలు ఆ తర్వాత కూల్ అయినట్లే కనిపించాయి. కానీ ఆలోపే మరోసారి మంత్రి సురేఖ ఫైర్ అయ్యారు. దాంతో వరంగల్ జిల్లా రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అన్న చర్చ జరుగుతుంది.